హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కల్వకుంట్ల కవిత గారు నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టి గ్రూప్ 1 ఎగ్జామ్ను టోటల్గా రద్దు చేయండి, మళ్ళీ రీ ఎగ్జామ్ చేయండి, ప్రిమ్స్ కొత్తగా పెట్టండి, మెయిన్స్ కొత్తగా పెట్టండి. ఎందుకంటే మీరు నిర్వహించిన గ్రూప్ 1లో చాలా అవకతవకలు జరిగినాయి, చాలా అన్యాయం జరిగింది. GO-29 వల్ల అభ్యర్థులకు అందరికీ కూడా అన్యాయం జరిగింది. దాంతోపాటు కొత్తగా 10 మందిని ఎక్స్ట్రాగా మీరు జాయిన్ చేసినారు. వాళ్ళు మెయిన్స్ రాయలేదు, ప్రిమ్స్ క్లియర్ చేయలేదు. వీళ్ళందరికీ తీసుకురాకుండా మీరు ఉంటే బాగుండేది. మీరు దొంగచాటున దొడ్డిదారిన చాలా మందికి ఉద్యోగాలు అమ్మారు అనే ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన CBI ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కవితక్క గారు అంటున్నారు. అదేవిధంగా ఏనుకుల రాకేష్ రెడ్డి కూడా అంటే దీనికి కౌంటర్గా మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్సీగా గెలిచిన బల్మూరు వెంకట్ అయితే మీ 10 సంవత్సరాల పాలనలో మరి మీరు 2 సార్లు పేపర్ లీకేజ్ చేసినారు, పేపర్లు అమ్ముకున్నారు అని చెప్పేసి బల్మూరు వెంకట్ అంటాడు. మరి బల్మూరు వెంకట్కి ఏమర్థమైందో నాకైతే అర్థం కాలే. వాళ్ళు పేపర్లు అమ్ముకున్నారు, అది నడుస్తుంది కేసు ఇంకా. కానీ ఇంకో విషయం ఏంటంటే పేపర్లు వాళ్ళు అమ్ముకున్న ఆ ఎగ్జామ్ జరగలే, ఎగ్జామ్ ఆగిపోయింది. పేపర్ లీకేజ్ అయినా పేపరు ఎగ్జామ్ జరగలే, ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ ఆగిపోయింది. కానీ ఇక్కడ అన్ని అవకతవకలే జరిగినాయి, ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి కారణాలు, ఇక్కడ అన్ని లోపాలే కనిపిస్తున్నాయి. అయినా మరి నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు కదా, నువ్వు పెద్దల సభలో ఉన్నావు కదా, మరి మీరు రేవంత్ రెడ్డి అన్నప్పుడు నీకు అంత క్లోజ్ అటాచ్మెంట్ ఉంది కదా, మరి ఇలా అవకతవకలు జరిగినాయి అన్న, ఇలా పెద్ద పెద్ద వాళ్ళ మన్మర్లకు మన్మరాళ్లకు మరి కోడళ్ళకు కూడా ఉద్యోగాలు వచ్చినాయట, 10 మందిని ఎక్స్ట్రా ఇలా యాడ్ చేసినారంట. నిజంగా మెరిట్లో ఉన్న వాడికి అన్యాయం జరుగుతుందన్న రేవంత్ అన్న. మరి ఎగ్జామ్ను మళ్ళీ రీ ఎగ్జామ్ చేయండి, నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పొచ్చు కదా బల్మూరు వెంకట్ గారు. మరి ఇక్కడ గ్రూప్ 1 గురించి ఎవరు మాట్లాడతలేరు, గ్రూప్ 1 అభ్యర్థుల గురించి ఎవరు మాట్లాడతలేరు. గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి అని అంటేనట చెప్పందుకొని కొడతాడట మానవత రాయ్. మానవత రాయ్ నీ పేర్లనే మంచి నేము, మంచి అర్థం ఉంది, మానవత రాయ్, మానవత్వానికి మంచి తునకలెక అనే విధంగా అనిపిస్తుంది నాకు. కానీ నీలో మానవత్వం లేదు. నువ్వు ఎవరిని కొడతావు చెప్పందుకొని? గ్రూప్ 1లో మంచి మెరిట్లో ఉన్న వాళ్ళని కొడతావా, లేకపోతే గ్రూప్ 1లో ఉన్న ఆ అక్రమార్కులను కొడతావా, లేకపోతే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని మరి చెప్పి ఆరోపణలు చేస్తున్న వాళ్ళని అంటున్నావా? నువ్వు ఎవరిని చెప్పుతో కొడతానంటున్నావు? అసలు నీకైనా బ్రెయిన్ ఉందా? పెద్ద పెద్ద మేధావులు ఈ గ్రూప్ 1 రాసిన వాళ్ళందరూ కూడా ఇంటెలెక్చువల్ మైండ్ ఉన్న మంచి వెల్ ఎడ్యుకేటెడ్స్ను అంత పెద్ద మాట అంటావా? ఎమ్మటే ఆ మాట నువ్వు వెనుకకు తీసుకోవాలి. నిన్న ఒక సిస్టర్ మన టీన్యూస్లో మాట్లాడుతుంది, చెప్పందుకొని నువ్వు కొడితే మేము ఇక్కడ రోడ్డుకి 100 మంది మీ గ్రూప్ 1 అభ్యర్థులను కూర్చొని ఉన్నాం, మాకు ఒక్కొక్కరికి 2 కాళ్ళు ఉన్నాయి, నీ దగ్గర 2 చెప్పులుంటే మా దగ్గర 200 చెప్పులు ఉన్నాయి. మానవత రాయ్, వార్యూ నువ్వెవరు మమ్మల్ని అనడానికి? నీకు ఎక్కడిదంత హక్కు? మాకు అన్యాయం జరిగిందని మీరు రోడ్డు ఎక్కితే చెప్పందుకొని కొడతావా? నిదేనా నీ సంస్కారం? కుసంస్కారహీనుడా అని తిట్టింది ఆమె. నిజమే, ఇలాంటి మాటలు దేనికోసం అండి? కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు పెద్దలు ఆలోచించండి, మీకు చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్లో ఉన్న పెద్దలకి ఇలాంటి వాళ్ళు మాట్లాడిన మాటల ద్వారా. నిజమే, మరి కాంగ్రెస్ పార్టీ గ్రూప్ 1 ప్రతిష్టాత్మకంగా నిర్వహించినప్పుడు మరి రిజల్ట్స్లో కూడా ప్రతిష్టాత్మకత కనిపించాలి కదా. మరి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో కూడా చాలా అవకతవకలు జరిగినాయి అంటున్నారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ తర్వాత 1:1 అవకతవకలు జరిగినాయి అంటున్నారు. మరి ఇక్కడ రాముల్ నాయక్ కోడలు ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఆమె గ్రూప్ 1 ప్రిమ్స్ రాయలేదట, మెయిన్స్ రాయలేదట. మరి ఆమె ఎక్కడికి వెళ్ళొచ్చింది? అదేందో నిగ్గు తేల్చి రాదండి, దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి పెద్దలు అంటున్నారు, దీన్ని CBI ఎంక్వైరీ చేయాలని పెద్దలు అంటున్నారు. ఇన్ని పెద్ద కారణాలు పెట్టేసుకొని దాని మీద అవకతవకలు జరిగినాయి ఆరోపణలు చేస్తున్న వారిపైన మీరు చెప్పందుకొని కొడతావా? అక్కడ చెప్పిన వాళ్ళే గ్రూప్ 1 అభ్యర్థులు, మెరిట్లో ఉన్న వాళ్ళు, రోడ్డు ఎక్కిన వాళ్ళు, వాళ్ళందరికీ వాళ్ళే కదా దానిలో ఉన్న లోపాలు. చూడండి మిత్రులారా, మనకు కేవలము 10,500 మంది రాష్ట్ర సెంటర్ల నాట కేవలము ఒక 10-20 మంది సెలెక్ట్ అవుతారంట. అంటే మంచి మెరిట్లా కేవలము ఒక 2 నుంచి 3 వేల మంది రాసే కాడనాట 500 లోపు ర్యాంకుల్లో నాట 130-150 మంది టాపర్స్ వెళ్తారంట. మరి ఇది ఎక్కడి న్యాయము? నాకు అర్థం కాదు. 10,000 సెంటర్ల కాడ పట్టుమని 10 మంది లేరట టాప్ 100లా. మరి ఇక్కడ 1500 నుంచి 2000 మంది రాసిన సెంటర్ల నాట టాప్ 500లా 174, 200 మంది టాపర్స్ ఉంటారట. మళ్ళీ ఒకటే సెంటర్లకు వెళ్ళి 74 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? ఒకటే రోలోకి వెళ్ళి అంట, మళ్ళీ ఓడెనకాలకెళ్ళి ఓడు ఎట్లా మెరిట్లోకి వస్తారు? పేపర్ దిద్దడము, వాల్యుయేషన్ అనేది మాన్యువల్గా ఉన్నప్పుడు వానోడో, మన సొంతోడో, మన ఎనుకోడో
ఎవడో అయినా కానీ మార్కులు ఎక్కువ వేసుకోవచ్చు. వాడు దిద్దిన వాల్యుయేషన్ డొమినియన్లో పెట్టారు, పబ్లిక్ డొమినియన్లో పెట్టారు, చూసుకోవడానికి గుర్తుపెట్టుకోండి. అది కేవలం అభ్యర్థి లాగినే చూసుకోవచ్చు. రీకౌంటింగ్ ఉంది కానీ రీవాల్యుయేషన్ లేదు. అంటే ఇక్కడ లోపాలు అనేది ఈ ప్రభుత్వము చేసినది కావచ్చు, అది టీజీపీఎస్సీ అమ్ముకున్నది కావచ్చు, ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఆ భగవంతుడికి తెలుసు. కానీ నేను మళ్ళీ చెప్తున్నా, 2021-22 కాంచెలు చదువుతున్నారు ఒక్కొక్కరు పాపం. గ్రూప్ 1 అని ఆఫీసర్ కావాలి, డిప్యూటీ కలెక్టర్ కావాలనో, డిఎస్పీ కావాలనో, ఆర్టీఓ కావాలనో, ఆర్డీఓ కావాలనో, జిల్లా రిజిస్టర్ కావాలని వాళ్ళ ఆశలు వాళ్ళ కోరికలని కలలే కావాలా? అరే ఒకరు అంట నాకు అర్థం కాదు, 2023లో అకాడమిక్ ఇయర్ అయిపోతుంది అంట డిగ్రీ, అటు 2024 గ్రూప్ 1 అప్లై చేసుకుంటే బట్ టాప్ 1లోకి ఎట్లా వస్తుంది నాకు అర్థం కాదు. ఒక గ్రూప్ 1 సిలబస్ చదవాలంటే దగ్గర మనకు 2 years టైం పడుతుంది. ఒక గ్రూప్ 2 కూడా చదవాలంటే టోటల్ సిలబస్ చాలా వ్యాస్ట్ సిలబస్, అది చదవాలంటే ఎవరికైనా ఒక 2.5 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తిగా మన గ్రిప్లోకి పట్టుకొచ్చుకోవాలంటే అంత టైం టేకింగ్ ఉంటుంది. అలాంటి వాడు వీడు ఒక 1 yearలో గ్రూప్ 1 క్లియర్ చేసిందంటే వాడు సివిల్స్ 6 నెలలే క్లియర్ చేస్తాడు. మన యూపీపీఎస్సీ క్లియర్ ఉంది కదా సివిల్స్, వాడు ఇక్కడ గ్రూప్ 1 వాడు 1 year క్లియర్ చేసినంటే సివిల్స్ కూడా 1 year క్లియర్ చేస్తాడు. వాడిని సివిల్స్ అప్లై చేసి రాయమని చెప్పాలి. ఎందుకు ఇలాంటి అవకతవకలు చేయడము, ఇలాంటి నిరుద్యోగులు ఎందుకు బాధకు గురి చేయడము, ఎందుకు ఇబ్బందులకు గురి చేయడం అనేది మన స్ట్రైట్ ప్రశ్న. నేను మానవత రాయ్ అన్న గారికి ఒక డిమాండ్ చేస్తున్నా. మానవత అన్న, మీకు మంచి పేరు ఉంది కానీ మీరు ఇలాంటి లూజ్ స్టాక్ చేసి మీరు చెడ్డ పేరు మూట కట్టుకోకండి. తప్పు, అలాంటి మాటలు మాట్లాడదు. చెప్పుతో కొడతా అనే అధికారం నీకు లేదు. నువ్వు ఎవరిని చెప్పుతో కొట్టడానికి అవకాశం లేదు. చెప్పుతో కొడతాను అన్నప్పుడు ఆ సిస్టర్ ఎట్లా అన్నది చూస్తున్నారు కదా, మీకు 2 చెప్పులు ఉంటాయి, ఇక్కడ మేము 100 మంది రోడ్డు ఎక్కినాం, మా చేతిలో 200 చెప్పులు ఉంటాయి అన్నది. ఎందుకు ఒక మాట అనిపించుకోవడం, ఒక మాట పడడం ఎందుకు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు నీ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. అలాంటి మాటలు మానుకో. కవిత గారు చాలా చక్కటి మాట మాట్లాడినారు. మన కల్వకుంట్ల కవిత గారు ఏమన్నారు, చాలా అవకతవకలు జరిగినాయి బాబు, దీన్ని మళ్ళీ ఎగ్జామ్ చెయ్యు, మళ్ళా ప్రిలిమ్స్ నిర్వహించు, మెయిన్స్ నిర్వహించు అని చెప్పింది. తప్పేముందల్లా? 2 సార్లు ఎగ్జామ్ నిర్వహించినాడు, 3 సార్లు నిర్వహిస్తే తప్పేంది అంట. అంటే నువ్వు ఏం జరిగింది? అశోక్ సార్ అయితే 2000 కోట్ల రూపాయల స్కామ్ అంటాడు, మరి అశోక్ సార్ను కూడా అంటావాను? అశోక్ సార్ను కూడా బెదిరిస్తాను? ఆయన నిరుద్యోగుల పక్షాన వాయిస్ మాట్లాడుతున్నాడు. కొంతమంది ఉంటారు అయ్యా, పెద్ద ఛానల్ ఉంటాయి, పెద్ద బుక్కులు ప్రింట్ చేసుకొని అమ్ముకుంటారు. మరి మీరెందుకు మాట్లాడారు గ్రూప్ 1 ఆ అభ్యర్థుల స్కామ్ పైన? ఇక్కడ చూడండి, తులసి చంద్ గారు కూడా మాట్లాడతారు. తులసి చంద్ గారు వాళ్ళు ఏమన్నారు, ఎవరు కూడా మా ఫోకస్ చేస్తున్నారు, ఏ మీడియా మా ఫోకస్ చేస్తున్నారు మేడం, తులసి చంద్ గారు మీరు ఫోకస్ చేయండి మేడం అని ఆ మేడం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అభ్యర్థులు రిక్వెస్ట్ చేసింది కూడా స్క్రీన్ పైన వేసి తను చెప్పింది, ఇది నాకు దీని మీద పెద్ద ఐడియా లేదు, బట్ ఇలా జెన్యున్ విషయం ఉందని నాకు తెలిసింది, అభ్యర్థుల రిక్వెస్ట్ కోసం నేను చేస్తున్నాను ఆమె అన్నది. ఎందుకు ఆ మాట వాడింది? మళ్ళీ ఆమెకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి థ్రెట్ ఉంటుంది అనుకున్నదో, పెద్దలకి వెళ్ళి ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనుకున్నదో, ఏమనుకున్నదో నాకు తెలియదు. కానీ అలా మాట మాట్లాడినారు అంటే మాట్లాడిన ప్రతి ఒక్కరి మాట మూపించాలనుకుంటే సాధ్యమే పైన. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇది ప్రజాస్వామ్యంలా ఎక్కడ కూడా చేసిన తప్పులు దాగిన తప్పులు ఖచ్చితంగా బయటకు వస్తాయి. మీరు చేసిన తప్పు ఏదో రోజు బయటకు వస్తుంది. గ్రూప్ 1లో చేసిన తప్పు 100% దానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వీడియో